హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చెప్పాలంటే ఒక ప్లాన్ లేదు, ఏం లేదు, జస్ట్ ఒక థాట్. క్లైమేట్ చాలా బాగుంది, ఎక్కడికైనా వెళ్తే బాగుండే థాట్ అయితే నాకైతే వచ్చేసింది. ఇంకెందుకు లేట్ అని చెప్పి నేను నానికి చెప్పాను, అలాగే డాడీకి చెప్పాను, తమ్ముడు కూడా చెప్పాను. లక్కీగా వాళ్ళ ముగ్గురు కూడా ఇయర్లీ లీవ్స్ 2 days అయితే మిగిలిన. ఇంకెందుకు లేట్ అని మా జర్నీని అయితే అరకుకి ఇన్ ద మిడిల్ ఆఫ్ దిస్ జర్నీ అనంతగిరి వాటర్ ఫాల్స్ చాలా బాగుంటది నాని చెప్పి ఈ ఒక్క ట్రిప్ అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. We are in Arku Valley. I am firing elect. Hey guys, welcome back to our channel. Right now we are in Anantagiri waterfalls. Guys, కార్ నుంచి స్టెప్ బయట పెట్టగానే వాటర్ సౌండ్ అండ్ కూల్ బ్రేజీ అనిపించింది. నేచురల్ మమ్మల్ని స్మైల్ తో అయితే వెల్కమ్ చేసేసింది. అనంతగిరి ఏరియా చాలా ఏషియంట్ ఫారెస్ట్ బెల్ట్ అని అంటారు. ఈ ఏరియాలో ట్రైబల్స్ కల్చర్ నుంచి నేచర్ డిపెండ్ అయ్యి లైఫ్ లీడ్ అవుతుంది. ఈ వాటర్ ఫాల్స్ సీజనల్ స్ట్రీమ్స్ నుంచి అయితే వస్తాయి. ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్పాలంటే ఎస్పెషల్లీ మాన్సూన్ టైమ్ లో వెస్టర్న్ ఘాట్స్ హిల్ స్టేషన్స్ నుంచి అయితే ఫ్లో అవుతాయి. అంటే వర్షాకాలంలో తూర్పు కనుమలు కొండల నుంచి అయితే నీటి ప్రవాహం అవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ అనంతగిరి హిల్స్ లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే దీనికి స్పిరిచువల్ వాల్యూస్ ఉంది అని అంటారు. లోకల్ పీపుల్ ఈ ఫారెస్ట్ ని చాలా పవిత్రంగా కన్సిడర్ చేస్తారు. సో గైస్, మీరు చూస్తున్నారు ఇక్కడ గేమ్స్ ఉంది అండ్ దాంతో పాటు లోకల్ ట్రైబ్ పండించే పంటల్లో చెనక్కాయలు, ఉసిరి, మ్యాంగో అండ్ మెనీ మోర్ ట్రైబల్ కల్టివేట్ చేసే ఐటమ్స్ అన్ని కూడా మనం ఇక్కడ టేస్ట్ చేయొచ్చు. అండ్ అలానే నేచర్ మన కోసం తయారు చేసిన ఈ అనంతగిరి వాటర్ ఫాల్స్ అయితే వెయిటింగ్. కానీ దానికన్నా ముందు వీ హ్యావ్ టు వాచ్ దిస్ బ్యూటిఫుల్ scenario like a frame. హే గైస్, మనమైతే ఇప్పుడు అనంతగిరి వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్న వ్యూ పాయింట్ కి అయితే వచ్చేసాం. అండ్ ఈ వ్యూ పాయింట్ గురించి చెప్పాలంటే గైస్, ఇది చాలా బాగుంది అండ్ ఇక్కడ ఎయిర్ కూడా చాలా ప్యూర్ గా ఉంది. మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ ఫ్లోయి వాటర్ ఎన్నో హిల్ స్టేషన్స్ ని దాటుకుంటూ వస్తున్నాయి. ఎందుకంటే మనం వాటిని టచ్ చేయాలి కాబట్టి. వీ హ్యావ్ టు ఫీల్ దట్ వాటర్ ఫ్లో. దానికంటే ముందు మనం అయితే స్టెప్స్ అయితే దిగాల్సి వస్తాయి. ఇక్కడ స్టెప్స్ చాలా ఎక్కువ ఉంది గైస్. సో ఎవరైనా సరే ఈ ప్రాంతానికి అయితే విజిట్ చేయాలనుకుంటే ముందుగానే మీరు మంచిగా షూస్ వేసుకొని అయితే ఖచ్చితంగా రావాల్సిందే. నేను ఎంత తెలివైందని చూడండి గైస్, షూస్ పట్టుకున్నాను కానీ అది కార్ లో వదిలేసి స్లిప్పర్స్ తో అయితే నడుస్తున్నాను. ఎందుకంటే షూస్ తడిసిపోతాయి కదా గైస్, మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ కి ఇబ్బంది అవుతుందని చెప్పి. చూసారా నాకు ఇన్ని తెలివితేటలు. నాకంటే ట్రెక్కింగ్ ఇష్టం కాబట్టి ఎలా ఒకలాగా అయితే నడుచుకుని వస్తాను గైస్. మీరు ఒకవేళ కొత్త అయితే ఖచ్చితంగా మీరు షూస్ తో అయితే నడాల్సి ఉంటది. ఎందుకంటే అక్కడ వాటర్ ఫ్లో అవుతుంది కాబట్టి కొంచెం నాచుగట్ట ఉంటది కాబట్టి కేర్ఫుల్ గా వాక్ చేయాల్సి ఉంటది. గైస్ మీరు చూస్తున్నారు, ఇక్కడ నాతో పాటు మా డాడీ కూడా ఫుల్ వాక్ చేయించారు అనమాట. ఫుల్ కాల్ నొప్పుల తర్వాత అని అంటారేమో అని అనుకున్నాను గైస్. కానీ ఆ క్లైమేట్ కి వాళ్ళు చేసిన ఎంజాయ్మెంట్ కి అయితే నిజంగా చాలా ఫ్రీ ఉన్నారు. అండ్ గైస్ మీరు కూడా ఇలాగే ఫ్యామిలీ ట్రిప్స్ అయితే ఖచ్చితంగా చేయాలి అలాంగ్ విత్ ఫ్యామిలీ. ఎందుకంటే మెమోరీస్ అన్ని కలెక్ట్ చేయాలి కదా. నాకైతే ఎడ్యుకేషన్ తర్వాత జాబ్ తర్వాత ఇంకొక జాబ్ లో అయితే చాలా బిజీ అయిపోయాను. అండ్ ఇన్ని ఇయర్స్ కి అయితే నేను అయితే ఫ్రీ అయ్యాను. సో ఫ్రీ అయ్యే టైంలో ఖచ్చితంగా నేను ఎప్పుడో అనుకునేదాన్ని ఫ్రీగా ఎంజాయ్ చేయాలి నా ఫ్యామిలీతో అని. అయితే నాకైతే ఆ టైం అయితే వచ్చింది. అండ్ అలానే మనం ఇప్పుడైతే స్టెప్ ఇన్ అయిపోయాం బ్యూటిఫుల్ అనంతగిరి వాటర్ ఫాల్స్ లో. సో గైస్ లాస్ట్ టైం మనం ఒక ట్రిప్ కి వెళ్ళాం కదా హెబీ వాటర్ ఫాల్స్ కి. ఒకవేళ మీరు కానీ చూడకపోతే నేను లింక్ అయితే పెడతాను, చూడండి ఖచ్చితంగా. అండ్ అక్కడ హెబీ వాటర్ ఫాల్స్ కి ఇక్కడ అనంతగిరి వాటర్ ఫాల్స్ నిజంగా నేచర్ మనకి ఎంత బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఇస్తుంది. అండ్ అలానే గైస్ ఇక్కడ వాటర్ కూడా ఎంత ప్యూర్ గా ఉందంటే నిజంగా వాటర్ ప్యూరిఫైర్ కూడా అవసరం. వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఉన్నాము అండ్ నాతో పాటు ఉన్నారు నాని. చాలా బాగుంటది ఇక్కడ.
అండ్ ఈ పక్కన ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా మీకు చూపిస్తాను. స్టే ట్యూన్. చిన్న ఎడ్యుకేషన్ ఫ్యాక్ట్ చెప్పిన, ఈ వాటర్ ఫాల్స్ అనంతగిరి హిల్ నుంచి ఆరిజిన్ అవుతాయి. అండ్ అరకు వ్యాలీకి వాటర్ సప్లై లో వీటి రోల్ చాలా ఇంపార్టెంట్. అందుకే ఇక్కడ గ్రీనరీ అలా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. వాటర్ సౌండ్, విండ్ సౌండ్, బర్డ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్పాటిఫై కూడా ఇది బీట్ చేయలేదు. నీటిలో పడిపోయాను రా. గాయ్స్ చూడండి, ఇక్కడ చికెన్ కబాబ్ ఎంత ఫేమస్. ఇలా ఫేమస్ అవడానికి ఒక 3 రీజన్స్ అయితే చెప్తాను. ఫస్ట్ వన్ ఏమొచ్చు, కూల్ ఫారెస్ట్ వెదర్ లో చార్కోల్ మీద కుక్ చేసిన కబాబ్ ఎక్స్ట్రా టేస్టీ అండ్ జ్యూసీగా ఉంటుంది కాబట్టి. అండ్ అలానే లైవ్ రోడ్ సైడ్ కుకింగ్ స్మెల్ ని మనలాంటి ట్రావెలర్స్ ని ఆటోమేటిక్ గా అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి. అండ్ వాటర్ ఫాల్ ట్రిప్ మధ్యలో హాట్ చికెన్ కబాబ్ పర్ఫెక్ట్ కాంబో అని ఎంత మంది కనిపించింది కమెంట్ చేసేయండి అబ్బా. మన నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే అరకు. అండ్ అరకులో ఎంత మంది టెంట్స్ లో ఉన్నారు. సో మనం దానికోసం అయితే ఫ్రెష్ గా కాఫీని అయితే తాగేస్తున్నాం ఇక్కడ. అండ్ ఎస్పెషల్లీ గాయ్స్, టెంట్ లో స్టే చేసే అడ్వెంచర్ ని ఎంజాయ్ చేయడం అనేది నా ఒక డ్రీమ్. అండ్ ఆ డ్రీమ్ ఈ రోజు అయితే కమ్ ట్రూ అవుతుంది గాయ్స్. ఎస్పెషల్లీ నైట్ టైం అయితే మనం టెంట్ లో అయితే స్టే చేస్తాం. ఫుడ్ కూడా మనం ఎలాంటి రెస్టారెంట్స్ లో కూడా చేయడం లేదు. అండ్ డైరెక్ట్లీ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెంట్. వీఆర్ సో థ్రిల్డ్ గాయ్స్. అండ్ మాతో పాటు మీరు కూడా ఈ యొక్క వ్లాగ్ ని ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. స్టే ట్యూన్. సో గైస్, అరకు ఘాటి ఫుడ్ గురించి చెప్పాలంటే ఫ్రెష్ అండ్ లోకల్ ఇంగ్రీడియంట్స్ అయితే యూస్ చేసి అయితే ఫుడ్ ని ప్రిపేర్ చేస్తారు మన కోసం. అండ్ ట్రైబల్ స్టైల్లో. అండ్ అది కూడా రోడ్ సైడ్ ఫుడ్ వైబ్స్. నిజంగా గైస్ చాలా బాగుంటది. బికాస్ కూల్ క్లైమేట్ లో స్పైసీ ఫుడ్ తింటే టేస్ట్ డబుల్ అనిపిస్తుంది. మేమైతే ఇక్కడ మినరల్ వాటర్ అయితే టేస్ట్ చేసేస్తున్నాం. ఎందుకు మినరల్ అంటున్నాను తెలుసా? ఎక్కడ దొరకలేని మినరల్స్ అన్ని కూడా ఈ వాటర్ లో ఉంటది గైస్. ఎందుకంటే మనం నార్మల్ గా యూజ్ చేసే వాటర్ కన్నా ఇది నేచర్ మన కోసం ఇస్తున్న వాటర్ చాలా ప్యూరిటీగా ఉంటదని నేను నమ్ముతాను. అండ్ నేనే కాదు, అక్కడ లోకల్స్ కూడా చెప్తారు. సో అందుకే నేనైతే క్యాన్ అయితే పట్టేసాను. గాయస్ మీరు ఇక్కడ చూస్తున్నారా, మేము ఎటు వెళ్ళినా సరే మంకీస్ అలా చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ఎందుకో నాకైతే తెలియట్లేదు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ ట్రీస్ మధ్యలో కూడా హట్స్ అనేది ఉన్నాయి. కనిపిస్తుందా మరి? నాకు తెలియట్లేదు వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో ఏంటో. మనమైతే ఇప్పుడు ఆర్కే క్యాంపెయినింగ్ టెంట్స్ కి అయితే వచ్చేసాం. ఈ ఆర్కే క్యాంపెయినింగ్ టెంట్స్ లో అయితే మనం ఈ రోజు అయితే క్యాంపెయినింగ్ చేస్తున్నాం అనమాట. ఇమ్యూనిటీస్ అయితే చాలా బాగున్నాయి గైస్. ఇక్కడ మీరు వీడియోలో ఎలా చూస్తున్నారో అలాగే ఉంది. అండ్ చాలా క్లీన్ అండ్ నీట్ గా అయితే మెయింటైన్ చేశారు గైస్. అండ్ నిజంగా చెప్పాలంటే ఇమ్యూనిటీస్ చాలా బాగున్నాయి. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఫుడ్ అండ్ మ్యూజిక్ సినారియో అండ్ ఓపెన్ కిచెన్ అవైలబిలిటీ కూడా ఉంది. ఈవినింగ్ మ్యూజిక్, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో ఫన్ మూమెంట్ అండ్ ఫైర్ క్యాంప్, కోల్డ్ వెదర్ అండ్ అన్ఫర్గెటబుల్ అరకు మెమోరీస్. సో గైస్, ఇప్పుడు మనమైతే ఆంధ్ర చికెన్ కూర అండ్ వైట్ రైస్ అలాంగ్ విత్ కబాబ్స్, వాటి కోసం అయితే అందరం కూడా ఒక్కొక్క వర్క్ అయితే షేర్ చేసుకున్నాం. మమ్మీ ఏమొచ్చో మా కోసం ఎంతో టేస్టీ చికెన్ కూర అయితే ట్రై చేస్తున్నారు. అండ్ నేనేమొచ్చో ఈజీగా ఉండేది ఏంటా అని చూస్తే ఇంకేముంది, స్టిక్స్ కి కబాబ్ పెట్టడం అనమాట. చిన్నదే కదా, సో అది చేస్తాను. అండ్ నాని కూడా చాలా ఈజీగా ఇచ్చాను. అదేంటి తెలుసా, కబాబ్స్ ని జస్ట్ రోస్ట్ చేయడమే గాయస్. అండ్ తమ్ముడేమొచ్చో ఇంగ్రీడియంట్స్ కావాల్సినవి కూడా తెచ్చి పెట్టారన్నమాట. అండ్ డాడీ అయితే చాలా కష్టమైన వర్క్ ఎంతో ఇష్టంగా చేసారని నేనైతే ఫీల్ అవుతున్నాను. అదేంటో మీకు కానీ తెలిస్తే నాకు చెప్పేయండి. మరి నేను చెప్పినా ఏంటో అది. ఎంతో ప్రేమగా వండిన ఐటమ్స్ అన్ని కూడా ఎంతో ప్రేమగా టేస్ట్ చేసి ఎలాగుందో చెప్పడం గాయస్. నాకు తెలిసి అన్నిటికన్నా ఇది చాలా కష్టమైన టాస్క్ అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు?
RK camping, Arku Valley. It's very beautiful. See. తిరుగుతుంటే అమ్మాయో మిరకల్ జరుగుతుంది ఆయాయో Hey, hi, namaste. Welcome back to my channel. We are in Arku Valley, RK camping resort. That is there, Arku Valley. పని గాయస్ నేను అరకు వ్యాలీ వచ్చాం. చాలా బాగుంది, చాలా అట్మాస్ఫియర్ అనుకున్నా కానీ చాలా కోల్డ్గా ఉంది. సో జాకెట్ వేసుకున్నాం, పొగలు కూడా వస్తుంది ఊర్లో బట్టి. అంత బాగుంది. చలి ఎంజాయ్ చేయాలి గాయస్, చలి ఎంజాయ్ చేయాలి. కమాన్ ఎవ్రీబడి, వైజాగ్ నుంచి అందరూ రావాలి అరకు. అండ్ దీన్ని మనం కాశ్మీర్ అని కూడా అనొచ్చు, ఎందుకంటే ఇక్కడ దాంతో పోలిస్తే గాయస్ అంత ఏం లేదు, కానీ అంత అలాంటి ఫీలింగ్ అయితే ఇక్కడ వస్తుంది ఖచ్చితంగా. అండ్ చలి గాయస్ నిజంగా చంపేస్తుంది చలి అయితే ఇక్కడ. అండ్ మేమైతే మీరు చూస్తున్నారు ఎలా రెడీ అయ్యాము. దిస్ ఇస్ హౌ వి రెడీ. క్యాంపింగ్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. చూడడానికి చాలా చాలా స్పేసెస్ అండ్ అంత హైజీనిక్గా ఉంది. అంత బాగుందండి, అంత బాగుంది. అట్మాస్ఫియర్ అలాగే స్పేస్ అంతా కూడా చాలా బాగా పెట్టారు మా ఫ్రెండ్స్ కదా. ఏమో ఏంటి చెప్పు. ఆర్కే క్యాంపింగ్ ఎవరు రాదు, మా ఫ్రెండ్ పెట్టారు. చాలా బాగుంది చెప్పడం. అది మాత్రం కరెక్టే కాదు. ఓకే గాయస్, అండ్ మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఎవ్రీథింగ్. మీరు ఇక్కడ చూడొచ్చు సరౌండింగ్స్ లో. కొంచెం సైడ్ ఇస్తావా? ఇంకా ఇది టెంట్స్ అండ్ పైన వచ్చరికి చిన్న చిన్న బల్బ్ అండ్ సెట్టింగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ దిస్ టైప్ ఆఫ్ climate and this type of culture like staying in tent. And bye bye, love you all. Love you all, bye bye. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్. వంటి మనం ఇప్పుడు అరకులో ఉన్నాం. వావ్. Hi. We are in Arku Valley. Campfiring highlight. సో ఈ వ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వ్లాగ్ లో మాత్రం అరకు డే 2 జర్నీ, అరకు లోకల్ మార్కెట్ వైబ్స్, షాపింగ్, కల్చర్ అండ్ ఫుల్ ఫన్. నిజంగా చెప్పండి, ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, మీ ఫీలింగ్ ని కామెంట్ లో చెప్పండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్, ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ వ్లాగ్స్ రెడీగా ఉన్నాయి. లవ్ యూ సో మచ్. మీట్ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బై.